హాయ్ మల్లు నమస్తే. నా పేరు జ్యోతి అని నేను న్యూ మామ్స్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని. ఒక ఊర్లో అంజలి అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయితే సెట్ అవుతుంది. మ్యారేజ్ అయ్యాక కొన్ని ఇయర్స్కి తన లైఫ్లో అనుకోకుండా ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది. అదే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీ మూమెంట్తో పాటు మార్నింగ్ లేవగానే సిక్ అవ్వడం, వీక్గా ఉండడం, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం ఇలా ఇలా ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో అందరూ కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు. తను కూడా ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళడం, ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ ఇలాంటివన్నీ చాలా కష్టంగా ఫేస్ చేస్తూ ఉంటుంది. తను ఒక్కటే అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు నా బిడ్డ కోసం నేను స్ట్రాంగ్గా ఉండాలి అని అలా అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా అనుకోకుండా డెలివరీ టైం అయితే దగ్గర పడుతుంది. ఆ టైంలో తను చాలా భయపడుతూ ఉంటుంది. పెయిన్స్ ఏంటి, పెయిన్స్ నేను మేనేజ్ చేయగలనా లేదా అనే డౌట్స్తో ఉంటుంది. ఆ టైంలో బేబీ హార్ట్ బీట్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ హార్ట్ బీట్ సౌండ్ వినడంతో ఆ సౌండ్లో తనకు ఒక సౌండ్ వినడం ద్వారా తనకు ఒక ధైర్యం అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా తను హ్యాపీగా డెలివరీ అవుతుంది. బేబీకి అయితే జన్మని వస్తుంది. ఇంకా ఎంత పెయిన్ భరించినా, ఎంత కష్టపడినా బేబీని చూడగానే తను పెయిన్ అంతా మర్చిపోతుంది. అంతే కదా, మనం కూడా అంతే. బేబీ రాగానే మనం ఎంత కష్టపడినా, ఎంత పెయిన్ ఉన్నా కూడా మనం మర్చిపోతాం కదా. సో తను కూడా అంతే. ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు ప్రతి అమ్మ జర్నీ మోటివేషనే. 9 months వరకు బేబీని క్యారీ చేసి డెలివరీ పెయిన్స్ని తట్టుకొని బేబీకి జన్మనివ్వడం అంటే అంత ఈజీ కాదు. సో ఈ జర్నీలో ప్రతి అమ్మ కూడా వారియరే. మీరు కూడా ప్రెగ్నెన్సీ నుంచి పోస్ట్ పార్టం వరకు ఇలాంటివి ఏదైనా ఫేస్ చేసిన మూమెంట్ ఏమైనా ఉందా? అలాంటిది ఉంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ అమ్మలు. బాయ్.